రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సుడిగాలి సుధీర్ అలానే యాంకర్ రవి చేసిన ఒక స్క్రిప్ట్ కి సంబంధించి ఆ స్క్రిప్ట్ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతుంది. అయితే బావగారు బాగున్నారా సినిమా నుంచి ఒక సీన్ ని రీక్రియేట్ చేశారు. నంది కొమ్ముల్లో నుంచి చూస్తే రంభ కనిపించేలా ఆ సీన్ ని డిజైన్ చేసి ఒక స్కిట్ ప్లాన్ చేశారు. ప్రజెంట్ ఆ స్కిట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతుంది. అయితే దీనికి సంబంధించి హిందూ దేవుళ్లపై చిల్లర స్కిట్ చేస్తున్నారంటూ రాష్ట్రీయ వానరసేన తీవ్రంగా మండిపడింది. అయితే ఇటీవల రీక్రియేట్ చేసిన ఈ స్కిట్లో సుధీర్ అలానే యాంకర్ రవి నంది కొమ్ముల నుంచి చూస్తే రంభ కనిపించేలా ఆ సీన్ని డిజైన్ చేశారు. సో సోషల్ మీడియాలో ఆ స్కిట్ వైరల్గా మారిన తర్వాత ఎవరైతే హిందూ రాష్ట్రీయ వానరసేన ఉన్నారో వాళ్ళు తీవ్రంగా మండిపడ్డారు. అలానే వెంటనే ఎవరైతే ఈ స్కిట్లో ఉన్నారో వాళ్ళంతా వెంటనే క్షమాపణలు చెబితే మంచిది, లేదంటే లీగల్గా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అయితే ఈ మొత్తం స్కిట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక సినిమాలో నుంచి, అంటే బావగారు బాగున్నారా సినిమాలో సీన్ ఉంటుంది, సేమ్ అదే సీన్ని రీక్రియేట్ చేసి నంది కొమ్ముల్లో నుంచి చూస్తే రంభ కనిపించేలా ఆ సీన్ని డిజైన్ చేశారు. సో అది చూసిన తర్వాత చాలామంది దీనికి సంబంధించి కామెంట్స్ పెట్టారు. అదేవిధంగా రాష్ట్రీయ వానరసేన కూడా దీనిపైన తీవ్రంగా మండిపడింది. హిందూ దేవుళ్లపై చిల్లర స్కిట్స్ చేస్తున్నారంటూ వెంటనే దీనికి సంబంధించి క్షమాపణ చెప్పకపోతే లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరించారు. అయితే దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ కూడా ప్రజెంట్ వైరల్గా మారింది. అసలు ఆ ఆడియో క్లిప్లో ఏముందో ఒకసారి విందాం. రవి గారా అండి మాట్లాడేది? హలో హలో, టీవీ యాక్టర్ రవి గారా అండి? అవునండి, నా పేరు కేశవ్ రెడ్డి అండి, రాష్ట్రీయ వానరసేనకి వెళ్ళి మాట్లాడుతున్నాను నేను. కేశవ్ రెడ్డి ఎక్కడి నుంచి అండి? రాష్ట్రీయ వానరసేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి. చెప్పండి సార్. మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా, నందీశ్వరుడు అది చూస్తే ఏదో నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతనేమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి, అది కరెక్ట్ కాదు అండి ఇట్లా హిందువులను కించపరచడం. అది చిరంజీవి గారు బావగారు బాగున్నారా చేశారండి. ఏది సరే అండి, వాళ్ళు ఏదో తప్పు చేసారని మీరు కూడా అట్లనే చేస్తారా అండి? అది తప్పని చెప్పలేదండి ఎవరు. ఏనండి అది తప్పని చెప్పలేదు, అందుకే చేశాం. చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాం. ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేసిన ఎన్ని సంవత్సరాల క్రితం అండి మీరు చెప్పేది? అది ఒక 20 సంవత్సరాలు ఏం వచ్చండి. సరే 20 సంవత్సరాల కింద ఏదో చేసిరు, సో మీరు రిపీట్ చేస్తారా అండి? మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా. అంటే మాకు ఆయన అంటే ఇష్టం సార్, ఆయన ఏం చేసినా అంటే ఇప్పుడు తప్పు అయినా సరే మీరు చేస్తారా? మీరు తప్పని చెప్పాలి కదా సార్. అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్పని. ఏమండి మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు, మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు. మీరే 20 సంవత్సరాలు బాగున్నారా సూపర్ డూపర్ హిట్ సినిమా సార్. చూడలేండి, మాకు అనవసరం మాకు సినిమాల గురించి. నేనేమనుకున్నా సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తున్నారని అడుగుతున్నాను. ఏం చేశాను సార్ సమాజం ఎట్లా ఏం చేశాను? అవును, మీరు స్క్రిప్ట్ చేశారు కదా, వీడియో ఉంది కదండి ఓపెన్ గా. అవును, ఏం చేసాము? ఏందా అందుకెళ్ళి అమ్మాయి కనిపిస్తుందని ఎలా అంటారండి మీరు? శివుని దాంట్లోకెళ్ళి నందిని చూసుకుంటా అంటే ఇప్పుడు అమ్మాయిలు గుడిలో తిరుగుతూ ఉంటారు కదండి. అయితే ఇప్పుడు ఆయన అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు, కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది. ప్రదక్షిణాలు చేస్తుంటారు కదా సార్, అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది. ఏమైంది, కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు. ఇప్పుడు మనం ఇంట్లో అమ్మని చెల్లని వదినని అమ్మవారు అంటాం కదా సార్. అంటారు, కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు. మీరు అంటే సమాజానికి ఇక్కడ నేను అడిగింది ఎక్కడ ఏ దేవుణ్ణి కించపరిచాము అని. అవునండి, మీరు ఇప్పుడు నందీశ్వరుడు సుధీర్ చూశాడు, సుధీర్ చూసి ఏం చూసాడు? శివుని చూసిండా అండి? శివుడు కనబడలేదండి, మధ్యలో అమ్మాయి ఉంది. అవును, మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసిరు కదా. మీరు స్క్రిప్ట్ కావాలని చేసి హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది, గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు? ఇప్పుడు పార్వతీ మాత ఉంది, మన ఇప్పుడు పార్వతీ మాతను మనం అమ్మవారని పూజిస్తాం కదా, అంతే కదా. మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు రూపం అనే పూజిస్తాం మనం. ఎవరైనా ఆడవాళ్ళని అమ్మవారి లెక్కనే చూస్తాం, కాదని అంటలేను. కానీ మీరు స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుచు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఇది సార్ మీ పేరేమన్నారు సార్? రెడ్డి, కేశవ్ రెడ్డి అండి. కేశవ్ రెడ్డి గారు, మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. నేను పాయింట్ మాట్లాడుతున్నా. ఇది కానీ సుధీర్ గాని రెడ్డి గారు వినండి. చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో, ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్గా ఏంటంటే నేను షూట్లో ఉన్నా, ఇప్పుడు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు. చిరంజీవి గారే చేశారు కదా, అప్పుడు ఏమనలేదు. అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి, ఎందుకంటే దేవుడు ఉన్నారు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం. చిరంజీవి గారిని ఏమనలేదు, అది కరెక్ట్ ఏమో. అండ్ అమ్మాయిని మనం అమ్మవారు ఏం జరిగిందని నాకు తెలియదు. ఒక నిమిషం నేను నాకు అవసరం లేదండి. నేను ఏమంటున్నా, ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి. ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులను కించపరచు, స్క్రిప్ట్లు చేయడము, హిందువుల పైన దాడి. ఏమంటే మీరు యాజ్ హిందూగా ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్, మీరు ఏదో తప్పు జరిగిందని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు. మీరు ఇట్లా మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి నాకు అర్థం కాదు. మరి నాకు తప్పని చెప్పండి సార్. అది 100% తప్పండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక 10 సంవత్సరాలు పెద్దగా ఉంటారు. ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చిరంజీవి గారిది. మేమన్నా మీ మీద మర్యాదతో తీసేసినాం. ఏది ఆ వీడియోనే తీసేసినాం. ఎప్పుడు మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టింది తీసేసినాము. మా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి, మళ్ళీ తప్పేముందల్లా చెప్పరు. అట్లా ఇగో హార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంతమంది హిందువులు చూసే కదా మీరు ఈ స్టేజ్ వచ్చారు. మీ షోలు నేను ఏమంటే రవి గారు ఒక్క నిమిషం, హిందూ సమాజం మొత్తం చూస్తేనే కదా మీరు ఈ స్టేజ్ వచ్చారు. మీకు తప్పు జరిగినప్పుడు హిందూ సమాజానికి క్షమాపణ అయిపోయినాక తప్పేముందండి? మీకంటే ముందు 20 మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము. 20 మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము. మీరు నంబర్ నాది ఏడు నుంచి తీసుకున్నారో అక్కడ నుంచి నాకు సుధీర్కి వస్తే మేము 20 మందితో మాట్లాడాం. మాట్లాడాలండి. తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా, ఎవరైనా సరే చేస్తారు కదా. హిందువే కదా, మీరు కూడా ఒక హిందువే. రవి గారు మధ్యలో ఇగో వస్తుంది. రవి గారు ఒక్క నిమిషం, మీరు కూడా ఒక హిందువే కదా. నేను ఇండియన్ సార్. మీరు ఇండియన్, హిందూ కాదైతే. అంటే ఇట్లనే కించపరచు పోస్టులు పెడతాము, మాకు ఎవరన్నా ఫోన్లు చేసినప్పుడు తీసేస్తాం, అంతే కదా. మీరు ఏం చెప్పండి సార్, పోస్ట్ మీరు ఇగోతో మాట్లాడితే ఏం చేయలేము సార్. ఇగోతోడు కాదండి, మీరు చేయడమే తప్పు చేస్తారు. మీరు చిరంజీవి గారు చేసినట్టు నాకు తెలియదు అంటారు. ఇప్పుడు చిరంజీవి గారు ఒక నిమిషం రవి గారు, ఒక నిమిషం, మేము సినిమాలు చూసుకుంటా కూర్చోమండి, మాకేం ఇది లేదు. మీ ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేస్తాను. నేను అసలు ఏంది మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. డన్ సార్. నేను ఒకటే ఫైనల్ గా ఏం చెప్తానంటే, జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో ఉంది సార్. మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్, జీ తెలుగులో వచ్చింది సార్. ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం. మేము తీయమన్నాం, తీసేసారు, వీడియో తీసేసారు. అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు, అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు. ఓకే, మీరు ఏమైనా లేదా సార్, అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము. అదే నేను ఏమంటున్నా, హిందువులు మిమ్మల్ని ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిర్రో, అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ చెప్పనంటారు, అంతే కదా. మీరు అడిగిన దానికి నా సమాధానం సార్, మేము హిందూని కాదని చెప్పారు కదా మీరు ఇప్పుడు ఇందాకనే. మేము హిందూని నేను ఇండియన్ సార్. మీరు ఇండియన్ అని చెప్పారు కదా, హిందూ భారతీయుణ్ణి అల్లాకి పూజిస్తా, శివుణ్ణి పూజిస్తా. మీరు పూజించుకోండి. ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి? మీరు ఇంత మాట్లాడుతున్నారు. హిందువులు కనుక ఏం చేయలేరు కనుక, చులకనగా ఉంటారు కనుక హిందువులు ప్రతి ఒక్కరు హిందువుల మీద పడతారండి. ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదని నేను ధైర్యంగా చెప్తున్నా. ఆ స్కిట్ ద్వారా ఏ హిందూని ఏమనలేదు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి రవి గారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుకనే నేను మీకు ఫోన్. డెఫినెట్ గా ఓకే, మీకు ఇబ్బంది అయ్యింది కదా, కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ తెలుగుకి వెళ్ళండి సార్. అక్కడ డైరెక్ట్ వెళ్తాము, తీసుకుంటాం, అట్లేం లేదు. రైట్ సార్, రైట్ సార్. మీకు ఎందుకంటే మీకు నామూషి ఫీల్ అవుతారు మీరు. క్షమాపణ రాంగ్ అండి, మీరు రాంగ్. నేను ఏమంటున్నా, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మేము చేస్తాం ఇట్లానే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఆయన ఇట్లనే మాట్లాడాడు, లాస్ట్ ఏమైందో తెలుసు. రాంగ్. ఎవరు చేసినా హిందూ సమాజానికి కించపడితే ఎవరైనా సరే వాళ్ళకి చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా. హక్కు అయితే మాకు బరాబర్ బుద్ధి చెప్తాం. మేము కూడా 100% బుద్ధి చెప్తాం. మీకు చేయలేదు కాబట్టి, మీరు తప్పు చేసిరు అని చెప్పి నేను అనుకుంటున్నా. 100% మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే, మీకు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా. విన్నర్గా ఆడియో. సో
యాంకర్ రవికి కాల్ చేసిన వాళ్ళు రాష్ట్రీయ వానర సేన నుంచి కాల్ చేస్తున్నామని చెప్పారు. అయితే మీరు తప్పు చేశారు, దానికి సంబంధించి క్షమాపణ చెప్పాలి అని చెప్పి యాంకర్ రవితో మాట్లాడారు. దానికి సంబంధించి యాంకర్ రవి కూడా తన తరపున ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో వాళ్ళు చేసిన స్కిట్ ఖచ్చితంగా ఇది హిందూ దేవుళ్లపై మీరు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటూ వాళ్ళు అడిగిన నేపథ్యంలో దానికి సంబంధించింది రవి కూడా తన తరపున ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఎవరైతే ఈ స్కిట్ చేపించారో ఆ ఛానల్కి వెళ్ళి మీరు మీ ఆన్సర్ మీరు తీసుకోవచ్చు అనేలాగా కూడా యాంకర్ రవి తరపు నుంచి కూడా ఎక్స్ప్లెనేషన్ వెళ్ళింది. అయితే ఇదే ఇష్యూకి సంబంధించి మా ప్రతినిధి గౌతమి సీనియర్ జర్నలిస్ట్ అయిన దుర్గతో మాట్లాడారు. సో ఆవిడ ఏమన్నారో ఒకసారి విందాం. రైట్, ఈ మధ్య కాలంలోని సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ప్రతి చిన్న ఇష్యూను కూడా చాలా భూతద్దంలో పెట్టి చూస్తున్నట్టు అయిపోతుంది. అయితే ముఖ్యంగా ఇది చెప్పడానికి గల రీజన్ ఏంటంటే నిన్నటి నుంచి కూడా సుడిగాలి సుధీర్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేగుతున్నాయో మనం అందరం చూస్తున్నాం. దీనిపైన అటు హిందూ సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అలాగే వాళ్ళ యొక్క మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి అంటున్నారు. అసలు నిజంగానే దీన్ని అంత తీసుకోవాల్సిన ఇష్యూ అయినా, నిజంగా సుడిగాలి సుధీర్ అనకూడని మాటలు అన్నారా? సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడి వాళ్ళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. రైట్, ఒక షోలోని సుధీర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, నందిని చూస్తూ రంభ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఇవాళ హిందూ మనోభావాలు దెబ్బతినేటట్టు ఉన్నాయి. దేవుళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, అంత స్టేజ్ పైన అలాంటి ఒక వ్యక్తి అని చెప్పి కూడా ఇవాళ ఆయన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని మనం నిజంగానే సీరియస్గా తీసుకోవచ్చా మేడం? ఆయన నిజంగానే అంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటారా? అంటే ప్రతిదీ మీరు కాంట్రవర్సీ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు అలా అనుకుంటే అసలు మనం తెల్లారి లేచి మనం మాట్లాడే మాటలు మీరు తీసుకుంటే తీర్థం పుచ్చుకున్నాడు, దీన్ని ఏ రకంగా వాడుతున్నారు మీరు? ఏ రకంగా వాడుతున్నారు? వాడచ్చా? వాడు శటకోపం పెట్టాడు అంటే మోసం చేశాడు, కైంకర్యం చేశాడు, డబ్బులు, మరి ఇవన్నీ దేవుడు పదాలే, అవునా కాదా? మీరు అలా అనుకుంటే సాగర్ సంగమంలో ఈ పదాలన్నీ ఉన్నాయి. ఎవరు? కమల్ హాసన్. తీర్థమా అండి? తీర్థం ఇప్పుడు కాదండి, గుళ్ళో ఇస్తారండి అంటాడు. తీర్థం అంటే అక్కడ కమల్ హాసన్ వాట్ హీ విల్ సే మందు. మరి అలా మనం తప్పు తీసుకోవటం మొదలు పెడితే యూ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. మనం మాట్లాడే ప్రతి మాటలో అసలు యాక్చువల్గా దీని మీద ఒక వ్యాసం రాయాలి. తప్పకుండా రాస్తాను నేను. ఎందుకంటే మనం ఏది తప్పులు మాట్లాడుతున్నామో దేన్ని మనం అంటే వేరే సందర్భాలకి వాడుతున్నాం. ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు ఇప్పుడు అతను నందిని ఇట్లా చూసి, మామూలుగా మనం శివుడిని చూస్తాం నందీశ్వరుడి దగ్గర కొమ్ముల మీద ఇలా ఫింగర్స్ పెట్టి వేళ్ళు పెట్టి మనం మధ్యలోంచి దేవుడిని చూస్తాం. అతను ఫన్నీగా చేశాడు అంటే నేను అనేది, మీరు భూతద్దంతో చూడడం మొదలు పెడితే తెల్లారు లేచి మనం మాట్లాడుకోలేము, మనం పనులు చేయలేము. కాబట్టి ప్రతిదీ అలా చూడకండి. ఇప్పుడు అతను ఏదైనా వల్గర్గా మాట్లాడాడు, లేదు కాళ్ళతో తన్నాడు, లేకపోతే ఇంకేదో చేశాడు, అలాంటప్పుడు మీరు దాన్ని ఖండించండి. ఖండించాల్సిన దగ్గర ఖండించండి, అంతే తప్ప ప్రతిదాన్ని మీరు ఖండించడం మొదలు పెడితే దానికి అంతు పొంతు ఉండదు నన్ను అడిగితే. అది నేను చెప్పేది. కాబట్టి మనం హిందువులం కాబట్టి వాళ్ళు ఏదో వేరే మతాల వాళ్ళు ప్రతిదాన్ని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తారు కాబట్టి మనం చేద్దాము, అది కుదరదండి. ఎందుకంటే మనం హిందూ సమాజం ఇది. హిందూ సమాజంలో రకరకాల దేవుళ్ళు ఉన్నారు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి, రకరకాలుగా మాట్లాడతారు, చేస్తారు. అలా అనుకుంటే తప్పు అనేది తీసుకుంటే దేవుళ్ళకి మరి మద్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మాంసాన్ని ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనం తప్పు తీసుకుంటామా? ఇప్పుడు మనం చెయ్యమని చెప్పి ఎదురువాడు చేసినాడని మనం కాదు అంటానికి ఉండదు కదా. సో తప్పు ఒప్పులు నిర్ణయించడం అనేది మన వల్ల కాదు. తప్పు ఒప్పు అనేది అది మారుతుంది, మనిషిని బట్టి మారుతుంది, కాలాన్ని బట్టి మారుతుంది. బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటివ్ మెరిట్స్ అంటారు. కాబట్టి ఖచ్చితంగా సుధీర్ని వాళ్ళు ట్రోల్ చేయక్కర్లేదండి. ఒకసారి అతను ఒక సారీ చెప్పేస్తే అయిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా పెద్దది చేసి అనవసరంగా సోషల్ మీడియాలో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం తగ్గించుకోవద్దు, మన దేవుళ్ళని మనం తగ్గించొద్దని నేను చెప్తాను. అండ్ మేడం, ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు ప్రతిదీ తీసుకొస్తున్నారు, ఇటు ఏదో ఒక మతానికి ముడిపెట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ అంటారా? అసలు ఫస్ట్ మనోభావాలు అంటే ఏంటో నాకు తెలియదు, మనందరం వాడేస్తాం ఆ పదం. అసలు మన మనోభావం అంటే ఏంటి? ఇప్పుడు మీ మనోభావం ఏంటో నాకెట్లా తెలుస్తుంది? నాకు అది నచ్చి, ఇప్పుడు వేణుస్వామి ఉన్నారు, మొన్న వేణుస్వామి ఏం మాట్లాడారు? జాతకం ప్రకారం మందు ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి అని చెప్పాడు. దాన్ని మీరు ఖండించారా? మరి జాతకం ప్రకారం తాగటం ఉంటుంది ఎక్కడైనా?
జాతకం ప్రకారం ఎప్పుడు చేస్తారో చెప్తారు. మొన్ననే వచ్చింది వీడియో, మీకు కావాలంటే పెడతాను నేను. నేను అనేది మీరు ఖండించాల్సినవి ఇలాంటివి ఖండించండి. వేణుస్వామి లాంటి వాళ్ళని, ఒక వర్మ లాంటి వాళ్ళకి చేసే కమెంట్స్ని ఖండించండి. ఇప్పుడు వర్మ లాంటి వాళ్ళు కూడా ఒకప్పుడు చాలా గొప్ప సినిమాలు తీసిన వర్మ ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే మనకు అతనిలో ఒక పెర్వర్షన్ కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఖండించండి. అంతేగాని సరదాగా ఏదో చేశారని దాన్ని మీరు ఒక పెద్ద ఇష్యూ చేసేసి దాని మీద సుధీర్ చాలా మా మనోభావాలు దెబ్బతీశాడంటే అదంతా అంటే మాట్లాడాల్సిన అంశం కాదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ మ్యామ్. రైట్, అది సీనియర్ జర్నలిస్ట్ దుర్గాతో మా ప్రతినిధి గౌతమి. సో అదే ప్రజెంట్ సుడిగాలి సుధీర్ అలానే యాంకర్ రవి చేసిన ఒక స్క్రిప్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతుంది. దీనికి సంబంధించి చాలామంది హిందూ దేవుళ్లను కించపరిచినట్లు స్క్రిప్ట్ చేస్తున్నారు. సో తక్షణమే సమాధానం చెప్పాలి అండ్ క్షమాపణ కూడా చెప్పాలి అంటూ కూడా వాళ్ళు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలానే రాష్ట్రీయ వానర సేన నుంచి కూడా చాలామంది ఇటు సుడిగాలి సుధీర్కి కానీ లేదా యాంకర్ రవికి కానీ కాల్ చేసి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి అని చెప్పి కాల్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇందాక మనం విన్న ఆడియోలో కూడా యాంకర్ రవి తన తరపున ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు నా ఎక్స్ప్లెనేషన్తో సాటిస్ఫై అవ్వకపోతే ఏదైతే ఛానల్ తరపున మేము ఈ స్క్రిప్ట్ చేశామో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. సో దానికి కావాల్సిన సమాధానం వాళ్ళు మీకు ఇస్తారు అని కూడా యాంకర్ రవి తన తరపున ఉన్న క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ రాష్ట్రీయ వానర సేన మీరు క్షమాపణ చెప్పకపోతే మీకు బుద్ధి చెప్తాము అని కూడా వాళ్ళు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది.